100కి 70 మంది చేస్తున్న తప్పేంటో తెలుసుకోవాలండి. అంటే మనలో ప్రతి 10 మందిలో 7గురు ఈ తప్పే చేస్తున్నారండి. దీనివల్లే పొట్ట మొత్తం పాడైపోయింది. క్యాన్సర్‌లు చూశారు కదా! ఎంత దారుణమైన క్యాన్సర్‌లొస్తున్నాయో. ఇవే కాదండి, ఫ్యాటీ లివరు, కడుపుబ్బరం దగ్గర నుంచి గుండె సంబంధిత సమస్యలు చాలామందికి అంటే ఎక్స్‌పర్ట్స్ చెప్పేదే చెప్తున్నానండి నేను. చాలామందికి ఇదిగో ఈ షుగర్లు, బీపీలు పెరిగిపోవడానికి కూడా ఇదే కారణం అంటున్నారు. ఫైబర్ అండి. మనం తీసుకునే ఆహారంలో ఫైబర్ జీరో మీకు తెలుసు. వరి ధాన్యం ఎలా తీసుకుంటాం, మంచిగా మరపట్టించేసి తెల్లగా తీసుకుంటాం. కూరలు ఎలా తీసుకుంటాం అంటే అన్నం కూర గురించి మాట్లాడుకుందామండి. కూర కూడా ఫుల్గా వేయించేసి బాగా ఉడకబెట్టేసి తీసుకుంటాం. ఇంక ఎక్కడుంటుందండి ఫైబర్? ఫైబర్ అనంగానే మళ్ళీ మనకు గుర్తొస్తుంది ఈ ఫైబర్ ఏంటి, పీచే కదా, పీచు వల్ల మనకి ఏం ఉపయోగం ఉంటుంది అంటారేమో. పొద్దున్న రాత్రి కూడా ఎవడైతే ఫ్రీగా మోషన్‌కి వెళ్ళిపోతున్నాడో, ఎవడైతే కడుపు చక్కగా ఖాళీ చేసేసుకుంటున్నాడో వాడు కదండి అదృష్టవంతుడు. కానీ మనం ఏం చేస్తున్నాం? జంక్ ఫుడ్స్, అంతా రిఫైన్డ్ ఫుడ్స్ అండి. రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ తీసుకొని పొట్ట మొత్తం పాడు చేసుకున్నాం కదా. సో చెయ్యాల్సింది ఏంటంటే ఫైబర్ ఉండేలా చూసుకోండి. ఫైబర్లో మళ్ళీ రక్తంలో కలిసే ఫైబరు, కలవని ఫైబరు 2 రకాలు ఉంటుందండి. 2 మేలే, మళ్ళీ గుర్తు చేస్తున్నా. సపోజ్ ఓట్స్ ఇలాంటివి ఉన్నాయి చూడండి, అవి రక్తంలో కలిసిపోతాయి, అంటే రక్తానికి కూడా మేలు చేస్తాయి. ఇక కాయగూరలు, పీచు ఉంటుంది చూడండి, అది రక్తంలో కలవదు. ఏది మనం తీసుకునే తృణధాన్యాలు, రాగులు, సజ్జలు, జొన్నలు. మా ఇంట్లో అయితేనండి రాగి, జొన్న, సజ్జ ఉదయాన్నే నానబెట్టేసి అంత చక్కగా మిక్సీ పట్టేసి అప్పటికప్పుడు జావ కాసేస్తారు సూపులాగా. నేను వేరే వీడియోలో కూడా చూపించాను చూడండి, షార్ట్స్లో ఉంటాయన్నమాట. ఆ సూపులాగా చేశాక ఉంటుంది నా సామిరంగా. తింటే ఎంతంటే అంత హాయిగా ఉంటుంది, కడుపు హాయిగా ఉంటుంది, వెయిట్ లాస్ ఇష్యూ లేదు, కంప్లీట్ న్యూట్రిషన్ అందుద్ది. అన్నిటికంటే ముఖ్యంగా ఫైబర్ అండి. ఉదయాన్నే ఒక వెజిటబుల్ జ్యూస్ తీసుకుంటామని చెప్పాం కదండి. ఏది మార్కెట్లో ఏది చౌకగా ఉంటే అదే వెజిటబుల్ జ్యూస్. అది కూడా చేసే మేలు అంతా ఇంత కాదు. విత్ పీచు తీసుకోండి. సపోజ్ క్యారెట్, బీట్రూట్, టమాటా కొడుతున్నారు అనుకోండి, గట్టిగా కొట్టేసి దాన్ని తాగేయండి అంతే. మీకు ఆ రోజుకి సరిపడా ఫైబర్ అందేస్తుందండి. ఇక ప్రత్యేకంగా ఏం చేయక్కర్లేదు. ఇక మీరు బిర్యానీలు, బిస్కెట్లు వగైరా చాలా తింటారు కదా, అవి తిన్నా కానీ, అంటే అవి తినమని కాదు నా ఉద్దేశం, తిన్నా కానీ ఇబ్బంది పెట్టకుండా చేస్తుంది. సో మరి కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉండాలి, వెయిట్ లాస్ అవ్వాలి, ముఖ్యంగా పొట్ట ఆరోగ్యంగా ఉండాలి, నా పొట్టని నేను కాపాడుకుంటాను అనుకునే వాళ్ళు మాత్రం ఇది చెయ్యండి. ఎందుకంటే బాడీకి పట్టదు, కానీ పొట్టకి ఒక బ్రష్లా పనిచేస్తుందండి. అంటే మొత్తం అంతా కూడా వాషౌట్ చేసేస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా క్యాన్సర్ అండి, అస్సలు మీకు క్యాన్సర్ వచ్చే అవకాశం లేకుండా చేసేస్తుంది. సో మరి